బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ట్విస్ట్తో ఉంటుంది కదా. అయితే ఇక బిగ్ బాస్ అయితే ట్విస్ట్లు పెట్టడం మొదలుపెట్టాడు. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఇక నామినేషన్స్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నామినేషన్స్లో మరి మొదటి వారంలో ఎవరున్నారనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక బిగ్ బాస్ అయితే చిచ్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడని చెప్పాను కదా. ఇక బిగ్ బాస్ అయితే మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ స్టార్ట్ చేయమని ఓనర్స్కి చెప్పారు. అంటే టెనెంట్స్లోంచి ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పారు. అందుకు తగిన కారణాలు కూడా చెప్పి నామినేట్ చేయాలి అని చెప్పారు. ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న ఓనర్స్ అందరూ కూడా గ్రూప్గా డిస్కస్ చేసుకుని ముందుగా అయితే సంజనా గర్లానిని నామినేట్ చేశారు. ఇక దానికి సంజనా గర్లాని గారు కూడా తన రీతిలో తను డిఫెండ్ చేసుకున్నారనే చెప్పాలి. ఇక ఎలాగో హౌస్ మేట్స్ అందరూ కూడా ఎప్పుడు ఎవరిని నామినేట్ చేద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక మొత్తానికి రీతు చౌదరి అయితే గనుక హౌస్లో ఉన్న శ్రీజ మీద అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒకరినొకరిని నామినేషన్ చేసుకుని ఫైనల్గా నామినేషన్స్లోకి ఎంతమంది వచ్చారంటే 9 మంది అయితే వచ్చారు. అయితే సెలబ్రిటీస్ నుంచి ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా షైని, సంజన, షష్ఠి వర్మ మొత్తం సెలబ్రిటీస్ టీం వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. అయితే కామన్ మ్యాన్స్ టీం నుంచి డెమాన్ పవర్ని నామినేట్ చేశారు మన టెనెంట్స్. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళకి సూపర్ పవర్ ఇచ్చారు. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక పేరు అనుకొని కామన్ మ్యాన్స్ నుంచి ఒక పేరు చెప్పాలని చెప్పారు. ఇక వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని డెమాన్ పవర్ని నామినేట్ చేస్తున్నాము అంటూ బిగ్ బాస్కి అయితే చెప్పారు. ఇక చూడాలి మరి మొదటి వారం నామినేషన్స్లో 9 మంది ఉన్నారు కదా. ఎవరు మరి మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారో చూడాలి. మరి మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్